ఆ అంటే అమ్మా. కృష్ణపురం అనే పచ్చని గ్రామం కొండల మధ్య సెలయేటి పక్కన ఎంతో అందంగా ఉండేది. ఆ ఊరి గాలిలో ఎప్పుడూ ఒక రకమైన ప్రశాంతత ఉండేది. అక్కడ కిరణ్ అనే 7 ఏళ్ల బాలుడు ఉండేవాడు. వాడికి ప్రకృతిలో మెరిసే వస్తువులంటే చాలా ఇష్టం. రాళ్ళు, పూలు, ఆకులు అన్నీ ఆసక్తిగా చూసేవాడు. అన్నిటికంటే ముఖ్యంగా రాత్రివేళ మామిడి తోటల్లో నక్షత్రాల్లా మెరుస్తూ ఆడుకునే మినుగురు పురుగులు అంటే వాడికి ప్రాణం. వాటిని గంటల తరబడి చూస్తూ ఉండిపోయేవాడు. ఒకరోజు సాయంత్రం వాళ్ళ తాతయ్య వాడికి ఒక అందమైన పాతకాలపు గాజు సీసా ఇచ్చాడు. దానికి ఇత్తడి మూత ఉంది. ఇందులో నీకు ఇష్టమైనది దాచుకో అని ప్రేమగా చెప్పాడు. ఆ రాత్రి కిరణ్ కిటికీలోంచి బయటకు చూశాడు. మామిడి తోటంతా వేలాది మినుగురు పురుగులతో మెరిసిపోతుంది. అప్పుడు వాడికి ఒక ఆలోచన వచ్చింది. సీసా తీసుకుని మెల్లగా బయటకు వెళ్ళాడు. వెండి రెక్కల్లా మెరుస్తున్న ఒక పెద్ద మినుగురు పురుగుని పట్టుకున్నాడు. దానికి ముద్దుగా వెన్నెల అని పేరు పెట్టాడు. కిరణ్ అక్కడితో ఆగలేదు. ప్రతి రాత్రి బయటకు వెళ్ళేవాడు. నది ఒడ్డున, గుడి దగ్గర, చెట్ల పొదల్లో ఉన్న మినుగురులన్నింటినీ పట్టుకుని సీసాలో వేయటం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే ఆ సీసా పూర్తిగా నిండిపోయింది. రాత్రి గదిలో దీపం ఆర్పేయగానే ఆ సీసా సూర్యుడిలా ప్రకాశించేది. తన గది ప్రపంచంలోనే అందమైనది అని కిరణ్ చాలా సంతోషించాడు. కానీ వాడి కిటికీ బయట పరిస్థితులు మారిపోయాయి. మినుగురు పురుగులు లేకపోవటం వల్ల ఊరి వీధులన్నీ అంధకారంలో మునిగిపోయాయి. మినుగురుల వెలుతురుతో వికసించే పారిజాతం పూలు వికసించకుండా మొగ్గలుగానే ఉండిపోయాయి. ఊరంతా నిశ్శబ్దంగా, కళావిహీనంగా మారిపోయింది. ఒకరోజు రాత్రి ఊరి బయట పెద్ద గొడవ. దారి కనిపించక ఒక ఎద్దుల బండి దారి తప్పి గుంటలో పడిపోయింది. ఊళ్ళో వాళ్ళకి కనీసం దారి చూపించటానికి కూడా వెలుతురు లేదు. కిరణ్ వెంటనే తన సీసా వైపు చూశాడు. అందులోని వెలుగు తగ్గిపోయింది. మినుగురులన్నీ అలసిపోయి దిగులుగా అడుగున పడి ఉన్నాయి. సీసా ఇప్పుడు వాటికి ఇల్లు కాదు, ఒక జైలులా అనిపించింది. అన్నీ తన కోసమే ఉంచుకోవడం వల్ల ఊరిని చీకట్లోకి నెట్టేసి తన నేస్తాలను, బందీలను చేశానని కిరణ్ కి అర్థమైంది. వాడికి కన్నీళ్లు వచ్చాయి. వెంటనే ఆ సీసా పట్టుకుని రాత్రిపూట బయటకు పరుగెత్తాడు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆ ఇత్తడి మూత తీశాడు. ముందుగా వెన్నెల తన వెండి రెక్కలు విదిల్చి పైకి ఎగిరింది. ఆ వెనకే మిగతా మినుగురు పురుగులన్నీ ఒక అద్భుతమైన బంగారు కాంతిలా సంతోషంగా బయటకు వచ్చాయి. క్షణాల్లో ఊరంతా మళ్ళీ వెలుగుతో, జీవంతో నిండిపోయింది. చీకటి దారులు స్పష్టంగా కనిపించాయి. పారిజాతం పూలు వికసించి వాటి సువాసన గాలిలో కలిసిపోయింది. దారి తప్పిన బండి సురక్షితంగా ఊరిలోకి వచ్చింది. ఆ మినుగురులన్నీ కిరణ్ చుట్టూ తిరుగుతూ కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా మెరిశాయి. ఆ చిన్న గాజు సీసాలో కన్నా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నప్పుడే అవి మరింత అందంగా ఉన్నాయని కిరణ్ మురిసిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజమైన ఆనందం మరియు అందం 10 మందితో పంచుకున్నప్పుడే పెరుగుతుంది. అంతా మనమే దాచుకోవాలనుకుంటే అది ఆవిరైపోతుంది.